హాయ్ అండి, నేను మీ శివ మాస్టరు. మనం డిఎస్సి హెచ్జిటికి సంబంధించి సైకాలజీ వీడియోలు చేసుకుంటున్నాం కదా. సైకాలజీలో రెండో పాఠమైన వికాస్ దృక్పథాల్లో ఆల్రెడీ 6 పార్ట్లు చేసాం. ఇది పార్ట్ 7 అనమాట. చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఎవరైనా లారెన్స్ కోల్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినవారు. ఈయన ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. వివిధ నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించారు. నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించారు. దీనిలో 10 నుండి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకి ఇచ్చి వారి తీర్పు ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కోల్బర్గ్ వారి సిద్ధాంతం ఏంటండి? సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది లారెన్స్ కోల్బర్గ్. దాని సిద్ధాంతంలో 3 నైతిక వికాస స్థాయిలను గుర్తించారు. ఎన్ని ఉన్నాయి? స్థాయిలు 3 ఉన్నాయంట. ప్రతి స్థాయిలో 2 దశలు ఉన్నాయి. 3 స్థాయిలు ఉన్నాయి. ప్రతి దాంట్లో 2 దశలు ఉన్నాయంట. అంటే 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయన్నమాట కోల్బర్గ్ సిద్ధాంతంలో. కోల్బర్గ్ సిద్ధాంతంలోని 3 స్థాయిలు, ప్రతి స్థాయిలో 2 దశలను క్రింద పట్టికలో ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం. స్థాయిలు ఏంటంటే, ఫస్ట్ పూర్వ సంప్రదాయక నైతికత 1, సెకండ్ వచ్చేసి సాంప్రదాయక నైతికత, థర్డ్ వన్ ఉత్తర సంప్రదాయ నైతికత. ఫస్ట్ పూర్వ సంప్రదాయ నైతికత. పూర్వ సంప్రదాయ నైతికత దీంట్లో దశలు వచ్చేసి 2 దశలు ఉన్నాయని చెప్పాం కదా ప్రతి స్థాయికి. ఫస్ట్ దశ 1 వచ్చేసరికి విధేయత శిక్ష నేపథ్య నీతి. దశ 2 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. రెండో స్థాయి వచ్చేసి సాంప్రదాయక నైతికత. దీంట్లో 2 దశలు ఉన్నాయి. దశ 3 వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. దశ 4 వచ్చేసి అధికారం సామాజిక వ్యవస్థ నిర్వహణ నేపథ్య నీతి. స్థాయి 3 వచ్చేసి ఉత్తర సంప్రదాయ నైతికత. దీంట్లో మరలా 2 దశలు ఉన్నాయి. దశ 5 వచ్చేసి వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామిక ఆమోదించబడిన చట్ట నీతి. దశ 6 వచ్చేసరికి వ్యక్తిగత నీతి సూత్రాలు అంతరాత్మ నీతి. 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయండి. మొత్తం పూర్వ సంప్రదాయ నైతిక స్థాయిలో 2 దశలు ఉన్నాయి. 1 విధేయత శిక్ష నేపథ్య నీతి, 2 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. రెండో స్థాయి వచ్చేసి సంప్రదాయ నైతికత. దీంట్లో 2 దశలు ఉన్నాయి. దశ 3 వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. దశ 4 వచ్చేసి అధికారం సామాజిక వ్యవస్థ నిర్వహణ నేపథ్య నీతి. స్థాయి 3 వచ్చేసి ఉత్తర సంప్రదాయ నైతికత. మరలా దీంట్లో 2 దశలు ఉన్నాయి. దశ 5 వచ్చేసరికి వ్యక్తిగత మానవ హక్కులు ప్రజాస్వామిక ఆమోదించబడిన చట్టనీతి. దశ 6 వచ్చేసరికి వ్యక్తిగత నీతి సూత్రాలు అంతరాత్మ నీతి. ఏంటో చూద్దాం వీటి గురించి వివరంగా. స్థాయి 1 పూర్వ సంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఇది మొదటి స్థాయి. ఏంటంటే మొదటి స్థాయి 3 స్థాయిల్లో పూర్వ సంప్రదాయ నైతికత. ఈ స్థాయిలో నైతికతను భౌతిక శారీరక శిక్ష పరంగా బాలలు అంచనా వేస్తారు. ఈ స్థాయిలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు చెప్పే నియమాలను బాలలు పాటించడం వల్ల శిక్ష అనేది తప్పించుకోవడం జరుగుతుంది. శిక్ష పడే వాటిని తప్పులని భావిస్తారు. శిక్ష పడని ప్రవర్తనని ఒప్పులని భావిస్తారు. ఈ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. ఈ స్థాయి గురించి చూడండి. భౌతికంగా శారీరక శిక్ష పరంగా పిల్లవాడు అంచనా వేసుకునే స్థాయి పూర్వ సంప్రదాయ నైతికత స్థాయి. దీంట్లో ఏంటంట, పిల్లలకి ఒక పని చేసినప్పుడు శిక్ష పొందారనుకోండి, అది తప్పని అర్థం చేసుకుంటారంట. అదే పొగడతగానే శిక్ష పడలేదు, పొగడత వచ్చింది, దాన్ని ఒప్పు కింద భావిస్తారు. అంటే ప్రవర్తన బట్టి తప్ప ఒప్ప అని డిసైడ్ చేసుకునే స్థాయి అనమాట పూర్వ సంప్రదాయ నైతికత. శిక్షను తప్పించుకునే విధంగా చేస్తారనమాట. ఈ స్థాయిలో 2 దశలు ఉన్నాయని చెప్పారు కోల్బర్గ్ గారు. చూద్దాం. విధేయత శిక్ష నేపథ్య నీతి. ఫస్ట్ ఏంటండి, విధేయత శిక్ష నేపథ్య నీతి. సెకండ్ వచ్చేసి సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. మొదటి దశ.
విధేయత శిక్ష నేపథ్య నీతి. ఫస్ట్ ఏంటిది? విధేయత శిక్ష నేపథ్య నీతి. దశ 1 ఇది. ఇది పెద్దల నుంచి ముఖ్యంగా శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశే మొదటి దశ అయిన విధేయ శిక్ష నేపథ్య నీతి. ఈ దశలో నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, శారీరక శిక్ష పడితే అది చేసిన పని తప్పని గ్రహిస్తారు. శిక్ష రాలేదు, పొగడతొచ్చింది, మనం చేసిన పని మంచి అని ముందుకు వెళ్ళిపోతారనమాట. అది మొదటి దశ. రెండవ దశ ఏంటో చూద్దాం. సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. ఈ దశలో పిల్లవాడు బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తాడంట. రెండో దశలో కొంతవరకు ఇది ఉన్నప్పటికీ ఈ పరస్పరతకు కారణం నిజానికి సానుభూతి, ఉదారత, కరుణ, నీతి కావడానికి కారణం స్వయం తృప్తి. ఒక విధంగా చెప్పాలంటే వారు ఇతరులతో బేరాలు చేస్తూ ఉంటారంట. దశ 2లో ఏం చేస్తారు? ఇతరులతో బేరాలు చేస్తూ ఉంటారు. ఏంటో చూద్దాం. ఉదాహరణకు, నీ వీడియో గేమ్ నాకు ఇస్తే నువ్వు రాయడానికి నేను పెన్ ఇస్తా, నీ దగ్గర ఉన్న వీడియో గేమ్ ఇస్తే నువ్వు రాసుకోవడానికి నేను పెన్ ఇస్తా, నువ్వు ఒకటి ఇస్తే నేను ఒకటి ఇస్తానమాట. నువ్వు అది ఇస్తేనే నేను ఇచ్చేస్తా, కండిషన్ అనేది ఉంటుందన్నమాట. లేదా సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేస్తానని చెప్తాం. వీటి ద్వారా ఏమర్థమవుతుంది? ఎగ్జాంపుల్స్లో మనకి పిల్లవాడు బేరాలు చేస్తూ ఉంటాడనమాట. అంటే నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను నీకు అది ఇస్తాను, నేను ఆ పని చేయాలంటే నువ్వు ఈ పని చేయాలి అనే కండిషన్ పెడతా ఉంటాడు. ఎక్కడ? దశ 2లో. స్థాయి 2 సంప్రదాయబద్ధమైన నైతికత ఏంటో చూద్దాం. కోల్బర్గ్ రెండవ స్థాయిని సంప్రదాయబద్ధ నైతికతగా పేర్కొన్నారు. ఈ స్థాయిలో వ్యక్తులు బాలలు సాంఘిక సామాజిక నియమాలకు కట్టుబడి ఉండడమే ముఖ్యమని భావిస్తూ ఉంటారనమాట. సంప్రదాయబద్ధమైన నైతికత పేరులోనే ఉంది, సంప్రదాయబద్ధంగా ఉండాలి. సమాజంలో పాటిస్తున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టం, న్యాయం ఆధారంగా నైతిక తీర్పు నియంత్రించబడుతుందని ఈ దశలోని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. వాటిని అనుసరించడం ఒప్పని, అనుసరించకపోవడం తప్పని భావిస్తారు. అంటే సమాజంలో ఉన్న సంప్రదాయాల ఆచారాలని పాటిస్తే కరెక్ట్ అని, పాటించకపోవడమే తప్పని భావిస్తూ ఉంటారనమాట రెండో స్థాయిలో ఉన్న వ్యక్తులు. సమాజంలోని వ్యక్తులు తమ ఇష్టానుసారంగా కాకుండా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానవ సంబంధాలను, సాంఘిక పద్ధతులను పాటించవచ్చని నమ్ముతారు. సంప్రదాయబద్ధంగా ఉంటారని చెప్పారు కదా, సమాజంలో ఉండే వాటిని గుడ్డిగా ఫాలో అయిపోవడమే ఈ స్థాయిలో ఉండే వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఈ స్థాయిలో 2 దశలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. దశ 3 మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. దశ 4 అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ఈ రెండింటి గురించి చూద్దాం. మూడవ దశ స్థాయి 2లో ఫస్ట్ అయిన మూడవ దశ గురించి మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి. ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావించడం జరుగుతుంది. ఈ దశలో పిల్లలు విషయాన్ని, మంచి చెడ్డల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. ఎక్కడ? మూడవ దశలో. ఇతరులు మంచి అంటే అది మంచి పని అని, తప్పంటే చేయకూడదని భావిస్తారనమాట. ఇతరుల అధిక శారీరక శక్తి కంటే వారి సమ్మతి, అసమ్మతి, వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, తప్పుపడుతున్నారా అనే విషయం మీద ఆమోదన నిరాకరణకు ఈ దశలోని వారు ఎక్కువ ప్రాముఖ్యతను కల్పిస్తారంట. ఒక పని చేస్తాడండి, ఒక పని చేసినప్పుడు దానికి పాజిటివ్ వచ్చిందనుకోండి, దాన్ని ఆమోదిస్తాడు. సంఘం ఆమోదించిన పని అని ఎవరైనా చెప్తే దాన్ని తిరస్కరిస్తారనమాట, నిరాకరిస్తారు. అది మూడవ దశ, మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి. మరి నాలుగవ దశ ఏంటో చూద్దాం. అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ఈ దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సాంఘిక రివాజులను, నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు. సంఘం ఏది చెప్తే దాన్ని గుడ్డిగా చేస్తారంట, ఎదురు చెప్పరు. ఎక్కడ? రెండవ స్థాయిలో 4వ దశ అయిన అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతిలో. ఈ దశలో వ్యక్తుల ఆమోదానికి మాత్రమే కాకుండా, వ్యక్తులు మాత్రమే ఆమోదిస్తే సరిపోదు, సంఘం ఆమోదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారంట. దశ 3లోనేమో వ్యక్తులు ఆమోదిస్తే సరిపోద్ది. దశ 4లో వ్యక్తులతో పాటు సంఘాన్ని కూడా లెక్కలోకి తీసుకుని సంఘం ఆమోదించి చెప్పే వాటిని
గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. చట్టం ధర్మం ప్రకారం, చట్టం న్యాయం ధర్మం ప్రకారం నడుచుకుంటారంట. ఎక్కడ? 4వ దశలోని వ్యక్తులు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి ఎదగరంట. అంతకంటే పై స్థాయికి వెళ్ళరు, స్థాయి 3కి వెళ్ళరు. 2వ స్థాయిలోనే ఎక్కువ మంది వ్యక్తులు కోల్బర్గ్ ప్రకారం ఆగిపోతారని చెప్పారు. ఎక్కడ? అధికారం, సామాజిక వ్యవస్థల నిర్వహణ, నేపథ్య నీతి. సంఘం ఆమోదించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గుడ్డిగా పాటించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారంట సమాజంలో. దాన్ని మించి ఆలోచించి ఎదిగే వాళ్ళు తక్కువగా ఉంటారని ఎవరు చెప్పారు? కోల్బర్గ్ చెప్పారనమాట. నెక్స్ట్ స్థాయి 3 ఉత్తర సంప్రదాయ నైతికత. కోల్బర్గ్ పేర్కొన్న 3వ స్థాయి ఇది. ఏంటిది? ఉత్తర సంప్రదాయ నైతికత. ఈ స్థాయిలోని నైతిక తీర్పుల నియంత్రణ ఈ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తి అంటే ఆలోచించే వ్యక్తి ఎవరైతే వారికి మాత్రమే ఉంటుంది. ఇది నైతిక సాధనాలే అత్యున్నత స్థాయిగా గుర్తించబడింది. నైతికతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ? ఉత్తర సంప్రదాయంలో. సమాజంలో చట్టం, న్యాయ వ్యవస్థ, సంప్రదాయాలు, మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలి. మానవులు ప్రజాస్వామికంగా ఆమోదించబడిన నియమాల తీర్పులకు లోబడి ప్రవర్తించాలి లేదా పాటించాలి. వీటిని పాటించడం ఒప్పు, పాటించకపోవడం తప్పులు అవుతాయి. ఇక అంతరాత్మ ప్రబోధంతో తప్పొప్పులు వ్యక్తులు నిర్ణయించుకుంటారు. ఈ స్థితిలో వ్యక్తులు వ్యక్తిగత నీతి సూత్రాలను, అంతరాత్మ నీతిని పాటిస్తారు. దశ 5 మరియు దశ 6 అనేవి స్థాయి 3లో ఉంటాయి కదా. దీంట్లో అంతరాత్మ ఏది చెప్తే అది కరెక్టు, తప్పు అని చెప్తే అది తప్పు అని చెప్పి డిసైడ్ అవుతారు. ఎక్కడ? దశ 6 వచ్చేసరికి. ఈ స్థాయిలో కోల్బర్గ్ మరో 2 దశలను గుర్తించారు. అవి దశ 5 వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. దశ 6 వచ్చేసరికి వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి. 5వ దశ గురించి చూద్దాం. వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి. ఇంతకు ముందు దశల్లో లేనటువంటి నైతిక నమ్మకాలలో సారళ్యత ఈ దశలో ఉంటుంది. ఈ దశలో నైతిక సాంఘిక క్రమం, ఇతరుల హక్కులను నిర్వహించడానికి అవసరమయ్యే నియమాల అనుసారంగా వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరి వారు తదనుగుణంగా ప్రవర్తించడం ఉంటుందన్నమాట. అయితే ఇది ఒక సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా నియమాలు లేదా ఒప్పందాలని మార్చుకోవడానికి వీలుంటుందంట 5వ దశలో. 4వ దశలో సంఘం ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతాడు. 5వ దశకు వచ్చేసరికి సారళ్యత ఉంటుందంట నైతిక నమ్మకాల్లో. సంఘం చెప్పింది చేస్తాడు కానీ కొన్ని ఒప్పందాల్లో లాభదాయకంగా ఉండడం కోసం కొన్ని నియమాల ఒప్పందాలు మార్చుకోవడానికి 5వ దశలో వీలు ఉంటుంది. అన్నీ గుడ్డిగా నమ్మకుండా కొన్ని మార్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఎక్కడ? 5వ దశలో. 4వ దశలో గుడ్డిగా నమ్ముతాడు. 3వ దశలో వచ్చేసరికి మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. 2వ దశలో బేరసారాలు చేస్తూ ఉంటాడు పిల్లవాడు. ఇది నాకు ఇస్తేనే నేను ఆ పని చేస్తాను అనే స్థాయిలో ఉంటాడు. ఫస్ట్ దశలో శిక్షణ తప్పించుకోవడానికి లొంగిపోతాడనమాట. దశ 1, దశ 2, దశ 3, దశ 4. దశ 5లో మాత్రం కొన్ని నైతిక విలువల్లో కొన్ని పాటించే వారిలో సారళ్యత ఉంటుందన్నమాట. నెక్స్ట్ దశ 6 వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి. ఈ దశలో వ్యక్తి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికే సాంఘికంగా కాక తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు, మనలో భాగమైనటువంటి ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఎక్కడ? దశ 6లో. 6వ దశ అయినటువంటి వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి. ఈ దశలో వ్యక్తి ఇతరుల విమర్శ నుండి తప్పించుకోవడానికి కాకుండా, అంటే ఇతరులు ఏం చెప్పినా పట్టించుకోవడం అనమాట, తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికి అంతరాత్మ చెప్పిన దానికే విలువిస్తాడు దశ 6లో. సాంఘికంగా కాకుండా ఆత్మ నిరసన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు, మనలో భాగమైనటువంటి ఆదర్శాలు, మనలో ఉన్న ఆదర్శాలకి ప్రమాణాలకి అనుగుణంగా వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది. ఎక్కడ? 6వ దశ అయిన వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతిలో. ఈ విధమైన నిర్ణయాలు న్యాయం, కరుణ, సమానత్వం వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. న్యాయంగా తనకేది అనిపిస్తుందో అంతరాత్మ చెప్పిందే న్యాయం, కరుణ ఉండాలి, సమానత్వం ఉండాలనే అమూర్త సూత్రాలపై ఆలోచన అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట 6వ దశలో. ఈ దశ చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉంటాయి. తనకంటూ వ్యక్తిగత నమ్మకాలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఎక్కువ మంది అంగీకరించే సాంఘిక క్రమానికి విరుద్ధంగా కూడా ఉంటాయి.
తాను రైట్ అనుకున్నది సంఘం తప్పని కూడా కొన్నిసార్లు చెప్పవచ్చంట. మనిషి నైతిక వికాసం అతి సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడతాయని కోల్బర్గ్ అభిప్రాయపడ్డాడు. కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశ ఏ వయసులో చేరుకుంటారని చెప్పకపోయినా, ఏ దశ ఏ వయసు వాళ్ళకి వస్తుందని చెప్పకపోయినా, చిన్నపిల్లలు ఎక్కువ పూర్వ సంప్రదాయక నైతికత ప్రతిస్పందనలను, పెద్దవారు వచ్చేసి ఉత్తర సంప్రదాయక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారు. అయితే అందరిలో అన్ని సంస్కృతులలో ఈ వికాస క్రమం ఒకేలా ఉంటుంది. క్రమం అనేది ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీ ఒకేలా ఉంటుందంట. ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసానికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరోగమనం, అంటే మంచి స్థాయికి వెళ్ళినాక పడిపోవడం అనేది స్థాయి అనేది ఉండదంట. ఈ 6వ దశలో ఏంటంటే అంతరాత్మ కరెక్ట్ అంటే అది సమాజం తప్పన్నా సరే కరెక్ట్ కిందే తీసుకుంటాడంట. 6వ దశలో ఉన్న వ్యక్తి సమాజానికి ఎదురు తిరిగైనా పోరాటం చేయడం, అంతరాత్మ చెప్తే కరెక్టే, అంతరాత్మను అనుగుణంగా ప్రవర్తన అనేది ఉంటుందని చెప్తున్నారు. విద్యాను ప్రయుక్తం. ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు స్థితి పరీక్షలు నిర్వహించి లేదా పరిశీలించి వారు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించి ఆ తర్వాత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు కల్పించాలి. ఇలా చేసేటప్పుడు వారి వయసును పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆశించే స్థాయికి అవసరమైన సంసిద్ధత పిల్లలలో ఉండడం అవసరం. మనం హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే పిల్లవాడి వయసు దానికి పరిపక్వత చెందకపోతే, సంసిద్ధుడిగా ఉండకపోతే నేర్చుకోవడానికి మనం అనుకున్న రిజల్ట్ అనేది రాదు కదా. దానికోసం సంసిద్ధుడిగా ఉన్నాడా, వయసు సక్రమంగా ఉందా, మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలడా లేదా అని ముందు చూసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాడు గమనించి పై స్థాయికి వెళ్ళడానికి ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించాలి. నైతిక వికాసం పిల్లల సంజ్ఞానాత్మక వికాసంపై, నైతిక వికాసం అంట సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంజ్ఞానాత్మక శక్తులను మెరుగుపరిచే కృత్యాలను కల్పించి తద్వారా నైతిక వికాసానికి తోడ్పడాలి. సంజ్ఞానాత్మకత వికాసాన్ని పెంపొందించడం ద్వారా నైతిక వికాసం అనేది అభివృద్ధి చేయాలండి పిల్లల్లో. ఉపాధ్యాయులు మొదట ఆదర్శవంతమైన ప్రవర్తనను అలవర్చుకొని పిల్లలు వాటిని అనుకరించి నైతిక ఉన్నత స్థాయికి చేరుకునేటట్లు చేసి తద్వారా తమ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజంగా పరివర్తన చెందించడంలో అవసరమైన పాత్ర పోషించాలంట. ఉపాధ్యాయుడి పాత్ర గురించి చెప్తున్నారు చూడండి. ఉపాధ్యాయుడు ఎప్పుడు పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఉపాధ్యాయుడి దగ్గరే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి కుటుంబం తర్వాత ఎక్కువసేపు గడిపినప్పుడు ఆటోమేటిక్గా ఉపాధ్యాయుడి ప్రవర్తన అనేది ప్రభావం పడుతుంది, పిల్లలు అలవర్చుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు మంచి నైతికత విలువలు కలిగి ఆదర్శవంతంగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. ఉపాధ్యాయుడు ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుని ప్రవర్తించాలి పిల్లల ముందు అని చెప్తున్నారు. అప్పుడే ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఉపాధ్యాయుడు తయారు చేయగలుగుతాడనమాట. అతను ఆదర్శవంతంగా ఉన్నప్పుడే పిల్లలు ఆదర్శవంతంగా ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళంతా సమాజంలోకి వెళ్ళి ఆదర్శవంతమైన ప్రవర్తన రిఫ్లెక్ట్ చేస్తారనమాట. అలా మంచి వాల్యూస్తో ఉన్న సమాజం ఏర్పడుతుంది. ఎవరి పాత్ర ఇదంతా? ఉపాధ్యాయుడి పాత్ర. ఉపాధ్యాయుడు సక్రమంగా ఉంటే సమాజం సక్రమంగా ఉంటుంది, మంచి సమాజం తయారవుతుందన్నమాట. నైతిక వివేచనలో సాంస్కృతిక వైవిధ్యాలు ఏంటో చూద్దాం. నైతిక నియమాలే మన ప్రవర్తన నిర్దేశించే సూత్రాలు కనుక పిల్లల్లో వాటిని జీర్ణించుకునేలా చేయాలి. నైతిక నియమాలు సూత్రాలని పిల్లల్లో అలవాటు చేయాలండి చిన్నప్పటి నుండి. విభిన్న నైతిక విలువలు నేపథ్యాల నుండి బడికి వచ్చే పిల్లలందరినీ ఒకరి విలువను మరొకరు గౌరవించేలా సహించేలా చేయడంలో పాఠశాల ప్రముఖ పాత్ర వహించాలి. విలువలు కలిగించడం, విజ్ఞానంతో వివేకంతో మెలగడం వల్ల సమగ్ర అభివృద్ధిలో అంతర్భాగంగా ఏర్పడుతుంది. నైతిక నియమాలే మన ప్రవర్తన నిర్దేశించే సూత్రాలు. అవును, నైతిక నియమాలు ఉంటేనే ప్రవర్తన సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, విభిన్నమైన విలువలు నేపథ్యాలు ఉన్న పిల్లలు వస్తారండి పాఠశాలకు. వచ్చే వాళ్ళంతా ఉన్నత స్థాయి వాళ్ళు, ఒకే స్థాయి వాళ్ళు, మంచి వాల్యూస్ ఉన్న వాళ్ళే ఉంటారా? అన్ని రకాల పిల్లలు, అన్ని బ్యాక్గ్రౌండ్స్ పిల్లలు ఉంటారు పాఠశాలకు వచ్చేటప్పటికి. అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేలా స్నేహపూర్వకంగా మంచి ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేలాగా ఎవరు చూసుకోవాలి? ఉపాధ్యాయుడు చూసుకోవాలన్నమాట. పాఠశాల చూసుకోవాలి. మంచి విలువలను కలిగించడం, జ్ఞానం అందించడం మొదలైనవి, వీటి ద్వారా పిల్లవాడి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి ఉపాధ్యాయుడు పాఠశాల దోహదపడాలి.
సాధారణంగా పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కొట్టడం, దండించడం చేస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాలలో టీవీ చూడకుండా చేయడం, భోజనం లేకుండా చేయడం వలన వాటిని పిల్లల నైతిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏంటంట ఇలాంటి పనులు చేయకూడదని చెప్తున్నారు. సాధారణంగా పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, వాటిని మనం అర్థం చేసుకోవాలి, కూర్చోబెట్టి చెప్పాలి. అంతేగాని వాళ్ళని కొట్టకూడదు, దండించకూడదు. మరికొన్ని సందర్భాల్లో టీవీ చూడడం ఎక్కువగా చేస్తూ ఉన్న పిల్లలకి నిదానంగా మార్పు తీసుకురావాలి, కానీ ఒకేసారి ఆ టీవీ కట్టేసి నిన్ను బంధించేస్తాను, టీవీ చూడనివ్వను అని బెదిరించకూడదు అనమాట. ఏదైనా తప్పు చేసినప్పుడు భోజనం లేకుండా చేయడం, అంటే అన్నం పెట్టకుండా ఆకలితో ఉంచడం, ఇలాంటి పనులు పిల్లలు దేని మీద ప్రభావం చూపుతాయి? నైతిక వికాసం మీద ప్రభావం చూపుతాయి. ఈడు ఇలా చేశాడు కదా, నేను ఎలాగైనా చెయ్యాలి, ఇదే చేస్తానని ఉన్న వాల్యూస్ అన్నీ పోగొట్టేస్తాడు అనమాట పిల్లోడు. అందుకని ఎప్పుడు పిల్లోని డైరెక్ట్గా నెగిటివ్గా డీల్ చేయకూడదు. సరే చేసావు బాగానే ఉంది, దీన్ని చేయడం వల్ల ఏ పరిణామాలు ఏర్పడుతున్నాయని కూర్చోబెట్టి చెప్పినప్పుడు అర్థమయ్యేలాగా చెప్పాలి, 1-10 సార్లైనా. అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది అనమాట. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీలైనంత వరకు పిల్లలకు వాస్తవాలు తెలియజేయాలి. ఆ తప్పు చేయడం వల్ల ఏ పరిణామాలు ఏర్పడుతున్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి అనేది తెలిసేలాగా చేసినప్పుడు పిల్లోడు ఆటోమేటిక్గా మారిపోతాడు. తప్పులకు గల కారణాన్ని అన్వేషించాలి. అసలు ఆ పిల్లోడు ఆ తప్పు చేయడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయి అనేది మనం అవగాహన చేసుకోవాలి. మాట్లాడినప్పుడు చెప్పే విధానాలు బట్టి వాటి పర్యవసానాలు వివరించి వాటిని నచ్చజెప్పాలి. నైతిక విలువల ప్రాముఖ్యతను తెలియజేయాలి. ఇవన్నీ చేసినప్పుడే పిల్లవాళ్ళు మార్పు వస్తుంది. అంతేగాని శిక్షించడం, దండించడం, కొట్టడం, బలవంతం చేయడం ఇలాంటివి పిల్లల దగ్గర చేయకూడదు అనమాట. తూర్పు ఆసియా ఆదేశాలకు సంబంధించిన వ్యక్తులు వారు ఒక సమాజానికి చెందిన వారుగా వ్యక్తుల మధ్య సత్సంబంధాలను కలిగి ఇతర వ్యక్తుల పట్ల వారి సంక్షేమం పట్ల నైతిక బాధ్యత కలిగేలా వ్యవహరిస్తారు. తూర్పు ఆసియా ఖండంలో తూర్పు భాగంలో ఎవరున్నారు? ఆ వ్యక్తులంట ఒక సమాజానికి చెందిన వారుగా వ్యక్తుల మధ్య సత్సంబంధాలు కలిగి అంతా కలిసి మనమంతా ఒక సమాజం, మన మధ్య సత్సంబంధం ఉండాలి, వారి పట్ల వారికి సంక్షేమం, వారు కాపాడుకోవడానికి నైతిక బాధ్యతలు వహించేలాగా వ్యవహరిస్తారంట తూర్పు భాగంలో ఉన్నవారు. కానీ పశ్చిమ భాగానికి చెందిన ప్రజలు వైయక్తిక జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి స్వతంత్రంగా ఉండి వారి పట్ల మాత్రమే ఎవరికి వారే శ్రద్ధ వహిస్తారు, కానీ తమంతా ఒక సమాజం, ఒక కుటుంబం అని భావించరు అనమాట పశ్చిమంలో ఉన్నవాళ్ళు. తూర్పు దేశాల ప్రజలు వారి కంటే కూడా ఇతర పట్ల శ్రద్ధ వహించగలరు. ఎవరు అంటే కూడా తూర్పు దేశాల వాళ్ళు పశ్చిమ దేశాల వారి కంటే ఇతరుల పట్ల కూడా తమ పట్లే కాకుండా అంతా ఒకటే అనుకుని వారి పట్ల కూడా కేర్ తీసుకుని, శ్రద్ధ తీసుకుని సమాజాన్ని బాగు చేసే విధంగా ఉంటారంట. ఈ రెండు ప్రాంతాల మధ్య డిఫరెన్స్ చెప్పారనమాట. తూర్పు దేశాల్లో సామాజికంగా ముందుంటే పశ్చిమ దేశాలు ఇండివిజువాలిటీ ఎక్కువ ఉందంట. వ్యక్తిగతంగా ఆలోచించడం, సమాజం గురించి ఆలోచించకపోవడం, ఇతరుల గురించి ఆలోచించకపోవడం అనేది పశ్చిమ దేశాల్లో ఎక్కువగా జరుగుతుంది. కావున నైతిక వివేచనలో సాంస్కృతిక భేదాలు ఉన్నాయి. సంస్కృతుల్లో భేదమే కదా ఇది. తూర్పు దేశాలు అలా ఉన్నాయి, పశ్చిమ దేశాలు ఎలా ఉన్నాయి, ఈ రెండు సంస్కృతుల్లో ఉన్న భేదాలు ఉన్నాయని చెప్తున్నారు, అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వీటి వలన ఇటీవల ఒక పరిశోధనలో అమెరికాకు మరియు చైనాకు చెందిన పిల్లల్లో నైతిక వివేచనలో వైవిధ్యాలు అన్నట్టు కనుక్కున్నారు. తూర్పు దేశాలంటే చైనా వాళ్ళు వాళ్ళ గురించే కాకుండా సమాజంలో ఉన్న ఇతర వ్యక్తుల గురించి కూడా, సమాజ బాగుకి కూడా ఆలోచిస్తారంట. అమెరికాలో ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే నేను అనే భావం ఉంటుంది అమెరికాలో. చైనాలో మనం అనే భావం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. వికాసము, క్రీడలు, ఆటలు. యుఎన్ఓ ప్రసాదించిన బాలల హక్కులలో ఆటలాడుకునే హక్కు కూడా ఉంది. ఏ హక్కు కూడా ఉంది? ఎవరు ప్రతిపాదించారు? యుఎన్ఓ ప్రసాదించిన హక్కులలో ఆడుకునే హక్కు కూడా ఉందంట. బాలల శారీరక, బౌద్ధిక, మానసిక, సాంఘిక ఉద్వేగాలలో వికాసాలకు ఆటలు ఎంతో ముఖ్యం. వికాసాలకి ఆటలు ఎంతో ముఖ్యం అంట. వారి క్షేమం, శ్రేయస్సు కొరకు వారిని ఆటలలో పాల్గొనేటట్టు చేయడం పాఠశాల ఉపాధ్యాయుడి బాధ్యత అని ఎవరు చెప్పారు? యునిసెఫ్ పేర్కొంది. ఏం చెప్పింది యునిసెఫ్? ఒక శిశువు పాఠశాలలో శారీరకంగా, భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా వికాసం అనేది డెవలప్ అవ్వాలంటే ఆటల్లో పాల్గొనేలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని యూనిసెఫ్ చెప్తుంది. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల మీద ఉంది. బాలలు నియంత్రణ లేని స్వేచ్ఛగా ఆటలు ఆడనిస్తే సృజనాత్మకత, కల్పనలు, ఆలోచనలు, ఊహలు వారిలో పెంపొందించవచ్చు. నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా, కట్టుదిట్టం లేకుండా స్వేచ్ఛగా ఉండనిస్తే వాళ్ళ ఆటల్లో ఏమొస్తుందంట? సృజనాత్మక శక్తి
మేల్కొంటుంది. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా సృజనాత్మకత అనేది ఉంటుంది. దాని ఆటల్లో స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆటోమేటిక్గా వికసిస్తుంది. సృజనాత్మకత అనేది కనపడుతూ ఉంటుంది చేసే పనులు. కల్పనలు, ఊహలు, ఇట్లా ఎలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అనేది ఊహించి చేస్తారు కాబట్టి కల్పనలు వస్తాయి. ఆలోచన డెవలప్ అయ్యిద్ది. ఊహించి చేస్తారు కాబట్టి ఊహాశక్తి డెవలప్ అవుతుందంట ఆటలాడడం ద్వారా. పిల్లలు ఇతరులతో, తల్లిదండ్రులతో ఆడుకుంటున్నప్పుడు వారి స్నేహ భావనను, సాంఘిక కౌశలాలు, సమస్య పరిష్కారాలకు కావలసిన మార్గాలు లభిస్తాయి. తల్లిదండ్రులతోనూ ఇతరులతో ఆటలాడేటప్పుడు ఏమొస్తుంది? స్నేహభావం. మన జట్లో అనంతా ఒక స్నేహభావం. సాంఘిక కౌశలాలు, సమాజంతో నలుగురితో ఎలా కలవాలి, సమాజం ఆమోదించే వాటిని ఎలా ఇనుమడింపు చేసుకోవాలి అనేవి సాంఘిక కౌశలాలు ఎక్కడొస్తాయి? ఆటలాడేటప్పుడు తెలుస్తాయి. సమస్య పరిష్కారం. ఒక సమస్య వచ్చింది, గేమ్ గెలవాలనేది సమస్య. ఆ సమస్యకు పరిష్కార మార్గాలు ఎలా కనిపెట్టాలనేది ఆటల్లో తెలుస్తుందన్నమాట. ఆటలు బాలల్లో అన్వేషణ శక్తిని పెంచి భయాలను, భీతులను అదుపులో ఉంచి పెద్దల పాత్ర పోషణకు కావాల్సిన అవకాశం కల్పిస్తాయంట. సమూహంలో ఆడుకుంటున్నప్పుడు పిల్లల్లో సహకార గుణం, నలుగురితో కలిసినప్పుడు సహకార గుణం, అందరూ కలిసి జట్టుగా గెలవాలనేది, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నప్పుడు, సహాయం చేసుకున్నప్పుడు, కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ టీం గెలుస్తుంది. టీం స్పిరిట్ అనేది ఏర్పడుతుంది. నాయకత్వ లక్షణాలు, ముందుండి జట్టును నడిపించడం నాయకత్వం. ఈ లక్షణాలు ఎక్కడ అలవడతాయి? ఆటలాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సహకార భావం, నాయకత్వ లక్షణాలు. నిర్ణయ శక్తి అంటే ఒక డెసిషన్ స్పాంటేనియస్గా తీసుకునే శక్తి వస్తుంది ఆటల్లో. ఈ ఈ మూవ్ తీసుకున్నప్పుడు ఈ గేమ్ గెలవాలనే మైండ్ చెప్పుద్ది అనమాట. ఇదే నిర్ణయ శక్తి. సరైన నిర్ణయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అలవాటు అవుతుందంట ఆటలాడడం ద్వారా పిల్లలు వారుండే ప్రాంతంలో వారందరూ కలిసి వారికంటూ ఒక సంస్కృతిని ఏర్పరచుకుంటారు. అంటే వారికంటూ ఒక భాష, సంకేతాలను, నియమ నిబంధనలను ఏర్పరచుకుంటారు. ఈ బాలల సంస్కృతిని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు స్ట్రీట్ కల్చర్ అని పేర్కొన్నారంట. స్ట్రీట్ కల్చర్ అంటే ఏంటి? పిల్లలు వారుండే పరిసర ప్రాంతాల్లో తమకంటూ ఒక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా ఒక భాష మాట్లాడడం, ఒక సంకేతాలు ఉపయోగించడం, ఒక కొన్ని నియమాలు పెట్టుకున్నారు వారికంటూ. వాటినే స్ట్రీట్ కల్చర్ అని చెప్తున్నారు. 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు వారున్న ప్రాంతాలలో వీధిలో కానీ, గ్రామంలో కానీ, వాడల్లో కానీ, ఆటల మైదానాల్లో, నిర్మాణాల్లో ఉన్న పెద్ద భవంతులలో, కట్టడాలలో, ఫుట్పాత్లలో, తోటలలో, నదుల సమీపంలో, చెరువులలో, నీటి కాలువలలో స్వేచ్ఛగా ఆడుకోవడానికి పిల్లల స్ట్రీట్ కల్చర్కు నిదర్శనం. ఏంటంట? స్ట్రీట్ కల్చర్లో 7 నుండి 12 సంవత్సరాల లెక్కలో తీసుకుంటారంట. వారు ఎక్కడెక్కడ వీధిలో, గ్రామాల్లో, వాడల్లో ఆటలు ఎక్కడ ఆడతారు? ఆటల మైదానాల్లో, నిర్మాణం ఉన్న పెద్ద భవనాల్లో, కడుతున్న భవనాల్లో, కట్టడాల్లో, ఫుట్పాత్ల మీద, తోటల్లో, నదుల సమీపాల్లో, చెరువుల్లో, నీటి కాలువలలో ఏం చేస్తారు? స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఈ స్ట్రీట్ కల్చర్ అనేది ఉంటుందంట. అక్కడ ఆడుకునేటప్పుడు పిల్లల్లో కనపడేదాన్ని ఏమంటారు? స్ట్రీట్ కల్చర్. దీనికి నిదర్శనం. బాలల స్ట్రీట్ కల్చర్ ఒకరి పర్యవేక్షణ లేకుండా వారి సమూహాలకే పరిమితం. ఎవరి సమూహానికి సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, వాటినే స్ట్రీట్ కల్చర్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ సమూహానికి అది ఉంటుందన్నమాట. గోప్యము, రహస్యం, ప్రస్తుతం. ఈ బాలలు వీధి సంస్కృతులను కనుమరుగుతున్నాయని భావిస్తున్నారు. ఎందుకని కనుమరుగైపోతున్నాయి ఈ స్ట్రీట్ కల్చర్ అనేది? అసలు బాలలు గ్రౌండ్స్కి వచ్చి ఆడుకోవడమే తగ్గించేశారు. ఫోన్లు వచ్చాక ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ పబ్జీ ఇలాంటి గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఒకరికొకరు సహకార భావంతో స్పోర్ట్ కల్చర్ అనేది అసలు గేమ్లు ఆడడమే మానేశారు. గ్రౌండ్కి వచ్చి ఫిజికల్ గేమ్స్కి కరువు అయిపోయినాయి. అందువల్ల అసలు గేమ్సే ఆడట్లేదు. సమూహాలకి ఏర్పడినప్పుడు ఆ సమూహానికి ఉండే కల్చర్ని, స్ట్రీట్ కల్చర్ ఎక్కడ ఉంటుందండి? అందుకని మొత్తం కనుమరుగైపోతుందని భావిస్తున్నారు. బాలలు స్ట్రీట్ కల్చర్, బాలల వీధి సంస్కృతులు కనుమరుగవుతుందని టీవీలు, వీడియో గేమ్స్ చూసారా? టీవీలు, వీడియో గేమ్స్, ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వీటి ప్రభావం పడి పిల్లల మీద స్ట్రీట్ కల్చర్ కనుమరుగు చేస్తున్నాయని, బాలల ప్రకృతి రాహిత్య అస్వస్థతకు, నేచర్ డిఫెక్ట్ డిజార్డర్ ఎన్డిడి అంటే ప్రకృతిలో సహజంగా వచ్చి ఫిజికల్గా ఆడుకోవడానికి దూరం అయిపోతున్నారని అర్థం అనమాట. లోన్ అవుతున్నారని రిచర్డ్ లోవ్, శాస్త్రవేత్త పేరేంటి? రిచర్డ్ లోవ్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన వయసులో వీడియో గేమ్లో, ఫోన్లో ఆటలు కళ్ళు పోగొట్టుకుంటున్నారు కదా, అందువల్ల ఆటోమేటిక్గా నేచర్ డిఫెక్ట్ డిజార్డర్, ప్రకృతిలోకి రావట్లేదు, ఆడుకోవట్లేదు కాబట్టి ఇది ఒక డిజార్డర్ లాగా మారిపోయిందంట.
క్రీడ అర్థం చూద్దాం. శిశువు బొమ్మలనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచాన్నే క్రీడ లేక ఆట అంటారు. పిల్లలు బొమ్మలు పరికరాలతో ఏర్పరచుకున్న పని ప్రపంచమే క్రీడ అంట లేదా ఆట. మరియా మాంటిసోరీ క్రీడ అన్నారు దీన్ని అన్నది ఎవరు? మరియా మాంటిసోరీ గారు. బొమ్మల ద్వారా వారి పరిసరాలకు అందులోని వ్యక్తులను గురించి వారంతటా వారే నేర్చుకుంటారు. బొమ్మల నుండి ఆడుకునేటప్పుడు పరిసరాల నుండి వారంతటా వారే నేర్చుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఆటలు పిల్లల క్రింది విధంగా ఉపయోగపడతాయి. ఆట అసలు క్రీడ అంటే ఏంటంటే పిల్లలు బొమ్మలతో ఆడుకునే పరికరాలతో ఏర్పరచుకుని చేసుకునే పనులే ఆటలు లేదా క్రీడలని మరియా మాంటిసోరీ గారు అన్నారు. వాళ్ళు సహజంగా ఆడుకునేటప్పుడు వాళ్ళు చేసే పనుల నుండి పరిసరాల నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటారంట. క్రీడలు ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. వస్తువులు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుంటారు. క్రీడల వల్ల కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. కొత్త ఆలోచనలతో బొమ్మల్ని పగలగొట్టడం, దాంట్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అనేది ఉంటుందంట ఆడుకునేటప్పుడు. కండరాలు దృఢపడతాయి. ఆటలు ఆడేటప్పుడు కండరాలు దృఢపడతాయి అంట. కండరాలు నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. ఎంతవరకు ఉపయోగించాలి, బెండ్ అవ్వాలంటే ఏ కండరాలు ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించాలి అనే విషయం తెలుస్తుంది. ఊహాశక్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. ముందే ఆలోచిస్తారు, ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు గెలవడానికి ఇది మంచి టైమా కాదా, ఊహించుకుంటారనమాట. ఊహాశక్తి బలపడుతుంది. సమస్య పరిష్కారం కనుక్కుంటారు. అక్కడ ఉన్న సమస్య ఏంటి, ఆటలో గెలవడమే ఒక సమస్య. ఆ సమస్యను అధిగమించడం అంటే గెలవడం. గెలుపుని ఎలా తీసుకురావాలనేది ఆ సమస్యకి గెలవడం ద్వారా పరిష్కారాన్ని కనిపెడతారు. ఇతరులతో సహకరించడం నేర్చుకుంటారు. టీంలో ఉన్నప్పుడు జట్టు గెలిస్తేనే గెలుపు కదండి. ఇప్పుడు 11 మంది ఆడే క్రికెట్లో వ్యక్తిగతంగా ఒకడు సెంచరీ కొట్టి మిగతా వాళ్ళంతా డక్అవుట్లు అయ్యారనుకోండి, అక్కడ టీం గెలవదు. ఏం చేయాలి, సహకారం, ప్రతి ఒక్కరి ప్రోద్బలం కంపల్సరీ ఉండాలి. అప్పుడే టీమ్గా గెలుస్తారు. క్రీడలు రకాలు. క్రీడ గురించి తెలుసుకుందాం. క్రీడల రకాలు ఏంటి తెలుసుకుందాం. పిల్లలు ఆడుకునే కొన్ని రకాల ఆటల గురించి తెలుసుకుందాం. 1 శారీరక క్రీడలు, సంవేదన చలనాత్మక ఆటలు, ఫిజికల్ గేమ్స్ అనమాట. అన్వేషణాత్మక ఆటలు, ఎక్స్ప్లోర్ చేసే గేమ్స్. అనుకరణ క్రీడలు, ఆటలు, ఒకరిని చూసి అనుకరించి ఆడే ఆటలు. మేక్ బిలీవ్ ప్లే, వినోదాత్మక ఆటలు. వ్యక్తపరచగలిగే క్రీడ, నైపుణ్యంతో కూడుకున్న క్రీడ. ప్రతీకాత్మక క్రీడ, ఒకరి బదులు మరొకరు ఆడే ఆట. నార్మల్గా గేమ్స్, ఆటలు. వీటి గురించి తెలుసుకుందాం. శారీరక క్రీడలు, సంవేదన చలనాత్మక ఆటలు, ఫిజికల్ ప్లే అంటే చూద్దాం. పిల్లలు పరిగెత్తడం, గెంతడం, చేతులు తిప్పడం, పల్టీలు కొట్టడం, మెట్లు ఎక్కడం, దొర్లడం, దాక్కోవడం, కడుక్కోవడం వంటి వాటిని శారీరక క్రీడలు లేదా ఆటలతో ఆడుకోవడం జరుగుతుంది. ఈ రకమైన ఆటలు పిల్లల జ్ఞానేంద్రియ వికాసానికి, శారీరక అంగాల సమన్వయానికి దోహదపడుతుంది. దేంట్లో, శారీరక క్రీడలు, శరీరంతో మొత్తం కదిలించి చేసే పనులు అనమాట. పరిగెత్తినప్పుడు మొత్తం శరీరం ఉపయోగిస్తాం. గెంతడం ద్వారా, దూకడం ద్వారా, చేతులు తిప్పడం, పల్టీలు కొట్టడం, దూకడం, మెట్లు ఎక్కడం, ఇవన్నీ ఏంటి, ఫిజికల్గా శరీరం మొత్తం ఉపయోగించి చేస్తాం అనమాట. దొరలడం, దాక్కోవడం, కనుక్కోవడం, ఈ ఆటల్లో ఫిజికల్గా ప్లే ఉంటుంది అనమాట. కాబట్టి సంవేదన చలనాత్మక ఆటలు శారీరక క్రీడల ద్వారా అని చెప్పారు. అందుకని ఇవి సాధారణ శారీరక వికాసానికి కూడా దోహదపడతాయి. శారీరక వికాసానికి కూడా ఈ ఆటలు ఉపయోగపడతాయి అంట. పిల్లలు తెలియని ఇష్టపడు ఇలాంటి శారీరక క్రీడల్లో పాల్గొనవలసి వస్తుంది. అప్రయత్నంగా కొన్నిసార్లు మనం శారీరక క్రీడల్లో పాల్గొనవలసి వస్తుందంట. ఇలాంటి ఆటలను ఇతరుల సహకారంతో ఆడడం జరుగుతుంది. ఒంటరిగా ఆడడం కదా, గ్రూప్గా ఆడతాం, ఇతరుల సహకారంతో ఆడతాం. ఇవి వారి సామర్థ్యాల స్వీయ మదింపుకు తోడ్పడతాయి. సామర్థ్యం ఎంత ఉందనేది మనకే తెలిసిద్ది అనమాట ఈ ఆట ఆడినప్పుడు. చాలా ముఖ్యమైన క్రీడ. దీనికై ఎలాంటి వ్యయం లేకపోయినప్పటికీ ఖర్చు ఉండదంట. ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఆట ఆనందాన్ని పొందుతాం. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ ఆట. ఇవి మంచి శారీరక వికాసానికి, దృఢత్వానికి ఈ ఆటలైనా దోహదపడతాయి. ఏంటి, శారీరక క్రీడలు, పరిగెత్తడం, దూకడం, గెంతడం, చేతులు తిప్పడం, పల్టీలు కొట్టడం, మెట్లు ఎక్కడం, దూకడం, దాక్కోవడం, కనిపెట్టడం, ఇలాంటి ఆటలన్నీ శారీరక క్రీడలు. వీటి ద్వారా మనకి మంచి ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుంది. ₹1 ఖర్చు కూడా ఉండదన్నమాట. నెక్స్ట్, అన్వేషణాత్మక ఆటలు. అన్వేషణాత్మక ఆటలు అంటే చూద్దాం. అన్వేషణ అంటే వెతకడం ఏంటో చూద్దాం. ఈ రకం ఆటలలో శైశవంలోని పిల్లలను శరీర భాగాలను అన్వేషించుకోవడం, తమ జుట్టును లాక్కోవడం, వేళ్లను చీకడం, జ్ఞానేంద్రియాలను తాకడం, ఆటల ద్వారా విసరడం, పగలగొట్టి అందులోని భాగాలను పరిశీలించడం, పుస్తకాలు, వార్తాపత్రికలోని బొమ్మలు చూడడం వంటి వాటిని గుర్తించడం లాంటి మొదలగు పనులతో ఆనందాన్ని పొందడమే అన్వేషణాత్మక ఆటలు. అన్వేషణ, పిల్లలు శైశవ దశలో
అన్వేషిస్తూ ఉంటారు, ఎందులో ఏముందని కనిపెడుతూ ఉంటారు, ఒక క్వశ్చన్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఇది చూసి పగలగొట్టే ఒక బొమ్మ ఇచ్చామనుకోండి, ఆట ఆడుకుని పగలగొట్టి అందులో ఏముందో ఎతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే అన్వేషణ. శరీర భాగాన్ని అన్వేషించుకుంటారు. ముందుగా తమ శరీరంలో అసలు ఏమేమి ఉన్నాయి, జుట్టు ఏంటి, కాళ్ళు ఏంటి, గోర్లు ఏంటి, ఇవన్నీ అన్వేషించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలను టచ్ చేసుకుని అసలు జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా ఇస్తే విసిరి పగలగొట్టేస్తారు. ఒక కారు బొమ్మ ఇచ్చామనుకోండి ఉదాహరణకి, ఆ బొమ్మతో కాసేపు ఆడుకుని దాన్ని పగలగొట్టి అందులో పార్ట్లు ఏమన్నాయో వెతికి సైంటిస్ట్ లాగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు దాని మీద. అదే అన్వేషణాత్మక ఆట. మనం ఏం చేస్తామంటే దాన్ని అర్థం చేసుకోకుండా వీడు ఏది ఇచ్చినా పగలగొట్టేస్తున్నాడు అని చెప్పి తిడతా ఉంటాం, కొడతా ఉంటాం. ఇంకోటి రెండోసారి ఆట బొమ్మ తీసుకొచ్చి ఇవ్వమన్నమాట. కానీ అలా చేయకూడదు. ఏంటి, దాన్ని ప్రోత్సహించాలి. కొంతవరకు పగలగొట్టకుండా ఉండేలాగా ప్రోత్సాహం అందించాలి పిల్లలకి. అప్పుడే మైండ్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. అలా సొంతంగా స్వీయగా కొన్ని నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. ఆ నేర్చుకునే విషయాలు మీరు బలవంతంగా ఆపేస్తారు తెలియకపోతే దీని గురించి. అది వార్తాపత్రికల్లో బొమ్మలు చూడడం ద్వారా, వాటిని గుర్తించడం ద్వారా మొదలగు పనులతో ఆనందించడం, ఎతకడం అనేది అన్వేషణాత్మక ఆటల్లో కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, అనుకరణ క్రీడలు, ఆటలు. అనుకరించడం అంటే ఒకళ్ళని చూసి అదే విధంగా చేయడమే అనుకరణ. దీని గురించి క్రీడలు, ఆటలు ఏంటో చూద్దాం. శైశవ దశలో బాలలు తమ చుట్టూ ఉండేవారు చేసే కృత్యాలను అనుకరిస్తూ సంతోషిస్తారు. వారికంటే పెద్దవారు వేసే పనుల్ని, ఆటలని చూసి వీరు అలాగే చేసి ఆనందిస్తారంట. పెద్దలు చదువుతున్న పుస్తకాలు చదవడం, చీపురుతో ఇంటి పని ఓడ్చడం, గంటలలో వంటలు చేస్తున్నట్టు నటించడం, పెన్నులతో క్రేయాలతో బొమ్మలు గీయడం లాంటివి చేసి సంతోషపడతారు. అనుకరించే ఆటలంట. చూడండి, శైశవ దశలో ఉన్న వాళ్ళు అనుకరణ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎవరైనా పెద్దలు పుస్తకాలు చదువుతుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పుస్తకాలు నీళ్ళు చదువుతున్నట్టే యాక్ట్ చేస్తూ ఉంటారు. చదవడం రాదు కానీ అలా నటించి ఆనందాన్ని పొందుతారు. పెద్దవాళ్ళు ఇల్లు ఊడుస్తూ ఉంటారు సాయంత్రం, దాన్ని గమనించి చుట్టూ ఉన్న పిల్లలు అదే చీపురు తీసుకుని ఊడుస్తున్నట్టుగా యాక్ట్ చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. గంటలు వంటలు చేస్తున్నట్లు నటించడం. పెద్దవాళ్ళు వంటలు చేసేటప్పుడు చూస్తారు, ముఖ్యంగా పిల్లలు ఆ వంట పాత్రలతో ఆడుకుంటున్నట్టు చిన్నవి తీసుకొచ్చి ఆనందాన్ని పొందుతారు. పెన్నులతో క్రేయాలతో బొమ్మలు గీయడం రాకపోయినా ఏదో ఒకటి గీస్తున్నట్టుగా, బొమ్మ వేస్తున్నట్టుగా యాక్ట్ చేసుకుని ఆటలో ఆనందాన్ని పొందుతారు. ఈ ఆటలు ఏమంటారు, అనుకరించే ఆటలు, అనుకరణ క్రీడలు, ఆటలు. పక్కవారిని చూసి అనుకరించి ఆనందాన్ని పొందుతారనమాట దీంట్లో. నెక్స్ట్ మేక్ బిలీవ్ ప్లే. ఈ రకం ఆటకు పిల్లలు శైశవ దశ అంతానికి ప్రారంభిస్తారంట. 2 సంవత్సరాల చివరికే మేక్ బిలీవ్ ప్లే అనేది కనపడుతుంది. బొమ్మలకు ప్రాణం ఉందని భావిస్తారు. సర్మాత్మ భావం అనేది ఉంటుంది కదా, అదనమాట. వాటిని స్నానాలు చేయించి, పాలు పట్టించి, దుస్తులు వేస్తూ ఉంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా, వాటికి ప్రాణం ఉందని గ్రహించి, అది ఉందని భావించి వాటికి స్నానం చేయించడం, పాలు పట్టించడం, అన్నం పెట్టడం, ఇలాంటివి, అన్నం తినిపించడం, మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మగపిల్లలు ఏం చేస్తారంట, ఖాళీ డబ్బాలు, పెట్టెలను వాహనాలతో పోల్చి నడుపుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బాలు తీసుకొచ్చి వాటిని బండిలాగా నడిపి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మేక్ బిలీవ్ ప్లే అంటే నిజంగా ఉన్న వస్తువులు, నిజమైన వాహనాలు, నిజమైన బొమ్మలు, నిజమైన మనుషులుగా బొమ్మల్ని అభివర్ణించుకుని వాళ్ళే వాటితో నిజంగా స్నేహం చేసి ప్రాణం ఉన్నట్లు ఊహించుకుని పోల్చుకుంటారనమాట. దాన్నే మేక్ బిలీవ్ ప్లే అంటాం. వినోదదాయక ఆటలు. వినోదం అంటే ఏంటి, ఆనందం, ఖాళీ సమయాల్లో ఆడుకునే ఆటలు ద్వారా మనకు సంతోషం కలగడమే వినోదదాయకమైన ఆటలు. ఏంటో చూద్దాం. పిల్లలు గేయాలు పాటలు పాడతారంట. అభినయం ముఖ కవలికల ద్వారా అభినయం చూపించడం, కథలు చెప్పడం, సొంతంగా కథలు చెప్తారంట. వినడం, ఎవరైనా చెప్పినప్పుడు వినడం, టీవీ చూడడం, డ్యాన్స్ వేయడం మొదలైన, పుస్తకాల్లో బొమ్మలు చూడడం. ఇతరులు అంటే ఆట, అంటుకునే ఆట, కుంట ఆట లాంటి క్రీడల్లో పాల్గొని ఆనందాన్ని, వినోదాన్ని పొందడం. ఇవన్నీ ఏంటి, వినోదాత్మక ఆటలు లేదా క్రీడలు. పాటలు పాడడం అనేది వినోదం వస్తుంది, అభినయించడం ద్వారా వినోదం వస్తుంది, కథలు సొంతంగా చెప్పడం, వినడం ద్వారా కూడా వినోదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. టీవీ చూడడం, డ్యాన్స్ వేయడం, పుస్తకాల్లో బొమ్మలు చూడడం, వీటి ద్వారా ఆనందాన్ని పొందుతాడు, వినోదం కలుగుతుంది. ఇతరులు అంటే ఆటలు, కుంట ఆటల్లో పాల్గొని ఆడటం ద్వారా కూడా వాళ్ళకి ఆనందం, వినోదం కలుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటిది, వినోదాత్మక ఆటల్లో భాగం. నెక్స్ట్ ఏకాంత క్రీడ. ఏకాంత క్రీడ అంటే చూద్దాం. ఏకాంత క్రీడ, ఏకాంతం అంటే ఏంటి అసలు? ఏకాంతం అంటే ఒంటరిగా ఉండడం. ఏకాంత క్రీడ అంటే ఒంటరిగా ఆడే ఆటలు. శైశవంలో పిల్లలు ఆడుకునే ఆటలకు నియమ నిబంధనలు ఉండవు. అప్పుడు తెలియదు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళు ఆడే ఆటకి స్వేచ్ఛ, యథేచ్ఛగా, స్వతసిద్ధంగా ఆడుకుంటూ ఉంటారు వారికి వాళ్ళే.
పిల్లలు ఈ దశలో వారికి ఇష్టమైన ఏ ఒక్క నిర్బంధం లేకుండా ఆడుకుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, నిర్బంధాలు ఏమి ఉండవు. కానీ వీరు సాధారణంగా ఒంటరిగా ఆడుకుంటారు, ఏకాంతంగా ఆడుకుంటారు. అందుకే వీరి ఆటలు ఏకాంత క్రీడలు అన్నారు. ఒంటరిగా సింగిల్గా ఆడతారు కాబట్టి వీటిని ఏకాంత క్రీడలు అన్నారు. వీరు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోరు. ఇంపార్టెంట్ ఇక్కడ సైన్స్ దశలో వాళ్ళ పక్కనే ఉండి ఆడుకుంటారు కానీ వాళ్ళతో కలిసి ఆడుకోరు, అందుకే ఏకాంత క్రీడ. వారి సహకారం తీసుకోరు, వాళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటారు. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడాలు జరగవు, ఎవరి వస్తువులతో వాళ్ళే వాడుకుంటారు. ఆటలు సామూహికంగా ఉండవు, ఏకాంతంగా ఉంటుంది కాబట్టి ఆట సామూహికత అనేది ఇంకా రాదనమాట సైన్స్ దశలో. ఈ రకమైన క్రీడ ఒంటరి ఆటను సూచిస్తుంది. పిల్లలు ఒంటరిగానే ఆడుకోవడానికి ఇష్టపడతారు, ఇక్కడ సంతోషపడతారు, వాళ్ళే ఆడుకుని సంతోషపడతారు. బొమ్మలే వారి మంచి స్నేహితులు. ఇక్కడ స్నేహితులు ఎవరంట సైన్స్ దశలో బొమ్మలే. బొమ్మలతోనే ఆడుకుని బొమ్మలతోనే మాట్లాడుతూ ఉంటారు. సర్వాత్మవాదంలో చూసాం కదా, మేక్ బిలీవ్ ప్లేలో ఎలా ప్రాణం ఉందని ఊహించి వాటిని కూడా తమలాంటి మనుషులే అని భావించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో పెద్దలు పిల్లలు ఆడుకోవడాన్ని ప్రోత్సహించడం వారి వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రోత్సహించాలి కానీ నిరాశపరచకూడదు ఇక్కడ, అప్పుడే వికసిస్తుంది మనసు, వయసు వికాసం అనేది జరుగుతుంది అనమాట. బాలల రోజులో ఏదో కొంత సమయంలో మాత్రమే ఆడుకోవడం జరుగుతుంది. రోజంతా ఆడరు కానీ ఏదో ఒక అరగంట సేపు ఆడుకుంటారనమాట ఏకాంత క్రీడలో శైశవ దశలో. నెక్స్ట్ వచ్చేసరికి సమాంతర క్రీడలో శైశవ దశ అంతంలోనే పిల్లలు ఇతర పిల్లలు ఆడుకోవడానికి గమనిస్తారు. అప్పుడు దాకా ఒంటరిగా ఆడుకున్న శిశువు తన పక్కన అలాగే ఎవడో ఆడుకుంటున్నాడనే గమనిస్తాడంట సమాంతర క్రీడలో. సమాంతర క్రీడలు శైశవ దశ అంతంలోనే పిల్లలు ఇతర పిల్లలు ఆడుకోవడానికి గమనిస్తారు. అప్పటిదాకా ఒంటరిగా ఆడుకున్న శిశువు తన పక్కనే తనలాంటి వాళ్ళు ఎవరో ఒంటరిగా ఆడుకుంటున్నారని వాళ్ళని గమనించడం మొదలు పెడతాడంట శైశవ దశ అంతాన్ని 2 సంవత్సరాలు చివరికి వచ్చేసరికి. తర్వాత తాము అలానే ఆడుకుంటారు చూసి. ఇతరులు ఆడే ఆటలను వీరు అనుకరిస్తూ ఆడడం వలన వీటిని సమాంతర ఆటలు. వాడికి సమాంతరంగా వీళ్ళు కూడా ఒంటరిగా ఆడుకుంటూ ఉంటారు ఆడే ఆట చూసి, అందుకే సమాంతర ఆట. కలవడు, ఎవడికి వాడే సమాంతరంగా ఆడుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు పాఠశాలలో పెద్ద పిల్లలు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడుతున్నప్పుడు చిన్నపిల్లలు వాటిని చూసి అదే విధంగా ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాన్నే సమాంతరంగా ఆడే ఆట లేదా సమాంతర ఆట అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సంసర్గ క్రీడ. శైశవ దశ పూర్తయి బాల్యదశ ప్రారంభమవుతున్నప్పుడు, అంటే సుమారు 3 నుండి 4 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు, పూర్వబాల దశలో ఉంటారు పిల్లలు. ఈ వయసులో పిల్లలు సమూహాలలో ఆడుకోవడానికి ప్రారంభిస్తారు. పూర్వబాల దశ ఏంటండి, పూర్వం ముఠా దశ. సమూహాల్లో అప్పుడప్పుడు ఎంటర్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ వారు వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆడుకోవడానికి మొగ్గు చూపుతారు. ఉదాహరణకి చెప్పాలంటే పిల్లలు ఇసుకలో సమూహాల్లో ఆడుతున్నప్పటికీ ఎవరికి వారు భవంతులను, కోటలను నిర్మించడంలో నిమగ్నం అవుతారు. అందరూ కలిసి ఒక కోట కట్టడం కాదు, ఎవరి కోట ఆడే కట్టుకుని ఆనందపడతారనమాట సంసర్గ క్రీడ. ఇక్కడ పిల్లలు సమూహాల్లో ఉన్నప్పటికీ ఎవరి ఆటల్లో వారు పూర్తిగా లీనమైపోతారు. ఎప్పుడు 3 నుండి 4 సంవత్సరాలు పూర్వబాల దశలో ఉంటుంది సంసర్గ క్రీడ అనేది. ఇది కొంతవరకు వ్యక్తిగతమైనది అయినప్పటికీ ఇతర పిల్లల సహాయ సహకారాలను కోరుకోవడం స్టార్ట్ చేస్తారు. సమాంతర క్రీడలో అసలు సహకారం అనేది ఉండదు, ఎవరి ఆట వాళ్ళే ఆడుకుంటారు, పోలిన ఆటలు ఆడతారు తప్ప సహకారం ఉండదు. కానీ సంసర్గ క్రీడ పూర్వబాల దశ ఎంటర్ అయ్యడానికి 3 నుండి 4 సంవత్సరాల సమయంలో కొంతవరకు సహకారం తీసుకుని ఆడతారనమాట. శిశువు ఏకాంతర ఆట నుండి సమూహక క్రీడ దశకు ఒక కీలకమైన సంక్రమణ దశగా పేర్కోవచ్చు. ఫస్ట్ ఏకాంతరం అంటే ఒంటరిగా ఆడుకుంటారు, సమాంతరం అంటే పోలిన ఆటలు ఆడతారు కానీ ఎవరి ఆట వాళ్ళే ఆడుకుంటారు. నెక్స్ట్ 3 నుండి 4 సంవత్సరాలు వచ్చేసరికి పూర్వబాల దశలో సంసర్గ క్రీడ, అంటే సమూహం ద్వారా ఆడతారు కానీ ఎవరి ఆటలు ఆడినప్పటికీ కొంతవరకు సహకారం తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సంసర్గం ద్వారా. ఆ తర్వాత సామూహిక క్రీడ. సామూహిక క్రీడ అంటే పిల్లలు స్నేహితులను ఏర్పరచుకు అనువైంది. ఇది భాషా వికాసానికి, సృజనాత్మక ఆలోచనలకు, ఊహాత్మక ఆలోచనలకు దోహదపడుతుంది. సహకార క్రీడలో పిల్లలు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని సహకార క్రీడల్లో ఆడటం స్టార్ట్ చేస్తారు. అంటే వయోజనులు ఆడే ఆటలు ఎలా ఉన్నాయో అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఇక్కడ నుండి ఆడేస్తారు అనమాట సహకార క్రీడకు వచ్చేసరికి. ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఏకాంతర క్రీడలో ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏం తెలియదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రూల్స్ ఏముండవు ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సమాంతర క్రీడకు వచ్చేసరికి సహకారికి నాలాంటి పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉన్నారని గ్రహించి వాళ్ళని పోలిన ఆటలు ఆడుతూ ఉంటాడు కానీ వాడితో కలిసి ఆడు, సహకార భావం అనేది ఏర్పడ్డాడు సమాంతరలో. సంసర్గ క్రీడకు వస్తాడు. నెక్స్ట్ పూర్వబాల దశ స్టార్టింగ్కి వచ్చేసరికి 3 నుండి 4 సంవత్సరాల వయసులో సంసర్గ క్రీడ అనేది ఏర్పడుతుంది. ఈ సంసర్గ క్రీడలో
అందరూ కలిసి ఒక సమూహంగా ఆడినప్పటికీ ఎవరు ఆట వాళ్ళే ఆడుకుంటారు. కొంత వాటికి సహకార భావం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. నెక్స్ట్ సహకార క్రీడకి వెళ్తాడు. సహకార క్రీడలో వయోజనులు ఆడే ఆటలో ఉండే రూల్స్ అన్నీ గ్రహించి రూల్స్ ప్రకారం ఆటని కట్టితట్టడంతో నియమ నిబంధనలతో ఆడడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇది ఆటల గురించి పూర్తి వివరణ. సహకార ఆటలు అంటే ఏంటి చూద్దాం. పూర్వబాల్యంలో ఏకాంతంగా ఆడుకోవడం సర్వసాధారణం. పూర్వబాల్యం అంతానికి పిల్లలు వారికి అనుగుణంగా ఆటల్లో నియమ నిబంధనలు ఏర్పరచుకుంటూ మార్చుకుంటూ ఆడే ఆటలను ఇష్టపడతారు. నియమాలు లేదా షరతులతో కూడు వంటి ఆటల్లో 4 సంవత్సరాల వయసులో పిల్లలు పాల్గొనలేరు. ఎందుకంటే సంసర్గలో ఉంటారు, సంసర్గ ఆటలు ఆడుతూ ఉంటారు అప్పుడు. అందుకని వాళ్ళకి తెలియదు, ఇంకా అప్పటికి మెచ్యూరిటీ రాదనమాట. నియమ నిబంధనల గురించి తెలుసుకుని ఆడరు. 4 సంవత్సరాల తర్వాత ఉత్తర భారతదేశంలో పిల్లలు బోర్డు గేమ్స్, కార్డ్ గేమ్స్ మొదలైన అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ ఆటలు ఎక్కడ ఆడతారంట? నియమాలతో కూడిన ఆటలు కాబట్టి ఉత్తర భారతదేశంలో ఏర్పడతాయి. వీటిని సహకార క్రీడలు అంటారు. ఇవేంటి? బోర్డు గేమ్స్, కార్డ్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఇలాంటివన్నీ నియమ నిబంధనలతో కూడిన ఆటలు కాబట్టి ఇవన్నీ సహకార ఆటల కింద వస్తాయి. ఇవి ఉత్తర భారతదేశంలో ఆడతారు. కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో కూడి ఆడతారనమాట. ఇక్కడ ఇవి ఆడి ఆనందిస్తారంట పిల్లలు. ఈ ఆటలో పిల్లలు ఆటకు సంబంధించిన నియమాలను, షరతులను తెలుసుకుని వాటిని పాటిస్తారు. పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఉత్తర భారతదేశంలో నియమ నిబంధనలతో ఆడతారు. ఇదే సహకార ఆట. పెద్ద పిల్లలు నిర్దిష్టమైన నియమాలు గల ఆటలను ఆడుతూ ఆనందించగలరు. అంటే పిల్లల పెరుగుదలతో పాటు ఆటల సరళ కూడా మారుతూ ఉంటుంది. ఏకాంతం నుండి సహకార క్రీడకు వచ్చేసరికి ఎలా ఉందో చూసాం. ఈ రకమైన ఆటలు పిల్లల్లో మానసిక, శారీరక వికాసానికి ఎంతో తోడ్పడతాయి అంట. సాంఘిక, శారీరక, ఉద్వేగ, నైతిక వికాసాలకు, పరిపక్వతలకి దోహదం చేస్తాయి ఈ ఆటలు అనేవి. సాంఘిక వికాసం, శారీరక వికాసం, ఉద్వేగ, పరిపక్వత, నైతిక వికాసాలకి ఆటలు దోహదం చేస్తాయి. పోటీ క్రీడ అంటే ఏంటో చూద్దాం. ఉత్తర భారతదేశ ప్రారంభానికి దాదాపు 5 సంవత్సరాల వయసులో చేరుకున్నప్పుడు నియమ నిబంధనలతో కూడుకున్న జట్టు క్రీడలు ఆటలకు సంసిద్ధంగా ఉంటాడు. ఉత్తర భారతదేశంకి వచ్చేసరికి నియమ నిబంధనలతో ఆడడానికి, సహకార క్రీడల్లో పాల్గొనడానికి రెడీగా ఉంటాడంట. ఈ వయసులో పిల్లలు స్నేహితులతో, పెద్దవారితో మరియు ఉపాధ్యాయులతో కొత్త ఆటలు నేర్చుకోవడంలో చురుగ్గా ఉంటారంట 5 సంవత్సరాలు దాటాక. ఇటువంటి ఆటల్లో వారు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించుకొని ఇతర పిల్లలను అధిగమిస్తారు. ఆటల్లో పిల్లల యొక్క నైపుణ్యం మరియు దక్షతను పరీక్షించబడి స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు పెద్దల చేత గుర్తింపు కూడా అందుతుంది. ఇలాంటి పోటీ క్రీడలు బాలల్లో ఆత్మగౌరవాన్ని, స్నేహాన్ని పెంపొందిస్తాయంట. అసలు పోటీ క్రీడల వల్ల ఏమొస్తుందంట? వాళ్ళకి ఆత్మగౌరవం మరియు పిల్లలతో స్నేహం చేయడం అనేది అలవాటు పడుతుంది. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో పిల్లలు ఏ కొత్త ఆటలు నేర్పించినా నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటారు. పిల్లలతో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో, సమవయస్కులతో ఆటలు ఆడుతూ ఉంటారు. రూల్స్ నేర్చుకుని రూల్స్ ప్రకారం ఆటలాడి ఒక్కోసారి గెలిచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. స్నేహితులతో, ఉపాధ్యాయులతో గుర్తింపు అందుతుంది. ఆత్మగౌరవం, స్నేహం అనేది అందుతుంది. ఎక్కడ? పోటీ క్రీడ ద్వారా. ఇది ఎక్కడ? ఉత్తర భారతదేశంలో సహకార క్రీడలో లభిస్తుంది ఇది. నెక్స్ట్, వ్యక్తపరచగలిగే క్రీడ. ఇది పేరుకు తగ్గట్టుగానే ఈ విధమైన ఆట పిల్లలు ఆడుతున్నప్పుడు వారి సొంత అభిప్రాయాలను, భావాలను వెలవర్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఆటల్లో డ్రాయింగ్ పేపర్సు, వాటర్ కలర్సు, క్రేయాన్స్, రంగు పెన్సిళ్ళు, బంకమన్ను నీళ్లు, స్పాంజీ బొమ్మలు తయారు చేయడం మొదలగు కృత్యాలు, నమూనాలు తయారు చేయడానికి మరియు సంగీత వాయిద్యాల ద్వారా లయబద్ధమైన శబ్దాలను జనింపజేయడానికి మొదలైనవి, ఇలాంటి కృత్యాలన్నీ పిల్లలు వారి యొక్క సంవేదనలు, కోరికలు, సామర్థ్యాలను వ్యక్తపరచడానికి దోహదపడుతుంది. ఏంటిది? వ్యక్తపరిచే ఆటల్లో ఏముంటాయంట? డ్రాయింగ్ పేపర్ ద్వారా బొమ్మ వేసి అతను ఏమనుకుంటున్నాడో వ్యక్తపరుస్తాడు. వాటర్ కలర్స్ ద్వారా, క్రేయన్స్ ద్వారా బొమ్మలు, రంగులు వేసి వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పగలరు అనమాట. సంగీత వాయిద్య ద్వారా లయబద్ధమైన శబ్దాలను జనింపజేయడం ద్వారా తన మనసులో ఉన్నదాన్ని సంగీతంలో కూర్చి మనకు వినపడేలాగా, అర్థమయ్యేలాగా చెప్తారంట. సంగీత వాయిద్యాలు మొదలైనవి కృత్యాలు పిల్లలు వాటి యొక్క సంవేదనలు, అంటే లోపల ఏమని అనుకుంటున్నారు, అది వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, ఏం సామర్థ్యాలు ఉన్నాయో వాటిని వ్యక్తపరచడానికి ఈ వ్యక్తపరిచే ఆటలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటిది? నైపుణ్య క్రీడలు ఏంటో చూద్దాం. పిల్లలు పరిసరాల్లోని వస్తువులను తమ ఆటలలో పరిసరాలని ఆటలో ఉపయోగిస్తూ ఆనందపడుతూ ఆడే ఆటలే నైపుణ్య క్రీడలు. శైశవ దశ నుండే పిల్లలు వివిధ వస్తువులను, పరికరాలను ఉపయోగిస్తూ ఆటలాడడం ప్రారంభిస్తారు. శైశవ దశ నుండే పరిసరాలను ఉపయోగించి ఆటలాడడం ప్రారంభిస్తారంట.
పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో లేదా పెద్దవారితో ఇంట్లోని వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ పజిల్స్, యంత్ర నిర్మితమైన బొమ్మలు, బ్యాటు బాల్తో ఆడుతూ ఉంటారు. ఈ విధంగా ఆటలాడి ఆటల్లో ఊహాశక్తిని, సృజనాత్మకతను ప్రేరేపించబడి వారి వికాసానికి ఈ ఆటలు అనేవి అభివృద్ధి చేస్తాయంట వికాసాన్ని. నైపుణ్య క్రీడలు అంటే ఏంటంట, పిల్లలు ఆడే ఆటలే. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులతో సమవయస్కులతో ఆడుకునే ఆటలే నైపుణ్య ఆటలు అంటారు. దీంట్లో ఏముంటుంది, పరిసరాలను భాగం చేయడం ఉంటుంది. ఫజిల్స్ అనేవి యంత్రాలతో కూడిన బొమ్మలు, కారు బొమ్మ, రోబో బొమ్మ ఇలాంటివి ఆడడం, ఫజిల్స్ ఫిల్ చేయడం, బ్యాటు బాల్తో క్రికెట్ ఆడడం. ఈ విధమైన ఆట స్కిల్ ఉండాలి. ఈ ఆట ఆడాలంటే ఏముండాలి, స్కిల్ ఉండాలి. అందుకే నైపుణ్య ఆట అని అన్నారు. ఇవేం చేస్తాయి, ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచుతాయి అంట పిల్లల్లో. వికాసాన్ని అభివృద్ధి చేయడానికి నైపుణ్య ఆటలు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. నాటకీకరణ క్రీడలు అంటే ఏంటో చూద్దాం. బాలల ఉదాహరణకు దొంగ పోలీసు, చిల్లర కొట్టు, దుకాణదారుడు, ఖాతాదారుడు, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, బస్సు డ్రైవరు, కండక్టర్ వంటి పాత్రలను అనుకరిస్తూ నటిస్తూ కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. సాధారణంగా దొంగ పోలీసు ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, అదొక నాటకం. పోలీసులాగా దొంగలాగా తానే ఊహించుకొని చేస్తాడు కాబట్టి ఇది నాటకీకరణ ఆట. నెక్స్ట్ దుకాణదారుడు, చిల్లర కొట్టు, దుకాణదారుడు, ఖాతాదారుడు. కొట్లో వస్తువులు కూరగాయలు అమ్ముతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు ఒక పిల్లోడు. ఇంకో పిల్లోడు వచ్చి ఫేక్ మనీతో కొనుక్కోవడం ఆటలు ఆడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటండి, నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆటలు. అందుకని నాటకీకరణ ఆట అంటారు. ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య సంభాషణ కూడా ఆటల కింద ఆడుతూ ఉంటారు. ఇది నాటకీకరణ ఆట. బస్సు డ్రైవరు కండక్టర్ లాగా బస్సుని జనాలను కూర్చోబెట్టి ఎక్కించుకోవడం. ఈ ఆటలన్నీ నాటకీకరణ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు నాటకీకరణ ఆటలు అన్నమాట ఇవి. ఒకరి బదులు ఇంకొకరు ఆడే ఆట సర్గంట్ ప్లే అంటే ఏంటో చూద్దాం. ఒకరి బదులు ఇంకొక ఆడడం ఏంటో. పిల్లలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కదలలేని స్థితిలో ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఆటలు ఆడలేని పరిస్థితుల్లో, ఆడలేని సందర్భాలలో వేరే పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ, ఒక పిల్లవాడు ఆటలు ఆడలేని కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వారి స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బదులు ఆటలో పాల్గొని ఆటను సొరగంట ఆటగా పరిగణించవచ్చు. వాళ్ళు ఆడలేరు కాబట్టి వాళ్ళ పేరుతో ఇలా ఆడతారనమాట. ఇదే సొరగంట ఆట. ఒకరి బదులు ఇంకొకరు ఆడతారు ఇక్కడ. ఇటువంటి ఆటను పిల్లవాని బదులు వేరొకరు తన తరపున ఆడడం పిల్లవాడు ప్రేరణ పొంది, దీనివల్ల నా బదులు నేనే ఆడుతున్నట్టు ఊహించుకుంటాడు కదా, దీనివల్ల ప్రేరణ పొందుతాడండి పిల్లవాడు. ఆనందం కలుగుతుంది అతనికి. అతను ఆడలేడు కానీ అతని పేరుతో ఆడుతున్నాడు కాబట్టి తానే ఆట ఆడుతున్నట్టు ఊహించుకొని ఆనందపడతాడు. ఉదాహరణకు దీపావళి సందర్భంగా పిల్లలు ఇతరులు బాణసంచా కాల్చడం తన కళ్ళతో గమనించి ఆనందపడతాడు. పిల్లవాడు అతను కాల్చలేడు కానీ కాల్చే వాళ్ళ బాంబులు చూసి నేనే కాల్చినానని ఆనందపడతాడు. చూసారా చిన్నప్పుడు పిల్లవాళ్ళు. దాన్నే సర్గంట్ ప్లే అంటారు. అంటే ఒకరి బదులు ఇంకొకరు ఆడే ఆట. ఇది చాలా శక్తివంతమైన ఆట.